శంకర్ లైఫ్ సైన్స్ అకాడమీకి స్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో వార్బర్గ్ ఎఫెక్ట్ గురించి నేర్చుకోబోతున్నాం. అసలేంటి వార్బర్గ్ ఎఫెక్ట్ అంటే నార్మల్ సెల్‌కి, క్యాన్సర్ సెల్‌కి ఉన్న డిఫరెన్స్‌ని తెలుసుకోవడానికి ఈ వార్బర్గ్ ఎఫెక్ట్ అనేది ఉపయోగపడుతుంది. జనరల్‌గా నార్మల్ సెల్స్‌లో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, గ్లూకోజ్ అనేది నార్మల్ సెల్‌లోకి ఎంటర్ అయిన తర్వాత అది గ్లైకాలిసిస్‌కు, తర్వాత టీసీఏ సైకిల్, తర్వాత ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్ కంప్లీట్ చేసుకొని మొత్తం ఎన్ని ఏటీపీస్‌ని జనరేట్ చేస్తుంది? 32 ఏటీపీస్‌ని జనరేట్ చేస్తుంది. ఇది నార్మల్ సెల్‌లో. బట్ ఇక్కడ ఏమైతుందంటే క్యాన్సర్ సెల్స్ లోపల ఇది ఏటీపీని జనరేట్ చేయడానికి ఎక్కువగా గ్లైకాలిసిస్ పైన ఆధారపడి ఉంటుంది. అంటే టీసీఏ సైకిల్, తర్వాత ఈటీసీ అనేది క్యాన్సర్ సెల్‌లో జరగదు. ఈవెన్ అయినప్పటికీ ఆక్సిజన్, తర్వాత మైటోకాండ్రియా ఈ 2 ప్రాపర్‌గా పనిచేస్తున్నప్పటికీ క్యాన్సర్ సెల్స్ లోపల టీసీఏ సైకిల్, ఈటీసీ అనేది జరగకుండా ఓన్లీ ఏటీపీని జనరేట్ చేయడం కోసం గ్లైకాలిసిస్‌ను మాత్రమే ప్రిఫర్ చేస్తుంది. కాబట్టి దీన్ని ఏమంటాం? వార్బర్గ్ ఎఫెక్ట్ అంటాం. దేనికోసం అంటే సైంటిస్ట్ ఓటో వార్బర్గ్ అనే సైంటిస్ట్ దీన్ని డెమాన్స్ట్రేషన్ చేసి ప్రూవ్ చేయడం జరిగింది. క్యాన్సర్ సెల్స్ లోపల ఎక్కువగా గ్లైకాలిసిస్ పైనే ఆధారపడి ఉంటుంది ఎనర్జీ జనరేట్ చేయడం కోసం. టీసీఏ సైకిల్, ఎలక్ట్రాన్ ట్రాన్స్‌పోర్ట్ చైన్ అనేది జరగదు. ఈవెన్ ఆక్సిజన్ సప్లై చాలా ఉన్నప్పటికీ, ఎట్ ద సేమ్ టైం మైటోకాండ్రియా ప్రాపర్‌గా పనిచేస్తున్నప్పటికీ అని ఆయన నిరూపించడం జరిగింది. సో, మొదట్లో సైంటిస్టులు ఏమనుకున్నారంటే దీనికి కారణం ఈ క్యాన్సర్ సెల్స్ లోపల మైటోకాండ్రియా ఏదైతే ఉందో అది డ్యామేజ్ అయ్యి ఉంటుంది. అందుకోసమే ఇది గ్లైకాలిసిస్ పైనే ఆధారపడి ఉంటుందని అనుకున్నారు. తర్వాత ఇంకొక కారణం వచ్చేసి ట్యూమర్ సెల్స్ ఏవైతే ఉన్నాయో క్యాన్సర్ సెల్స్ లోపల ఆక్సిజన్ కాన్సంట్రేషన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. అందుకోసం ఇది గ్లైకాలిసిస్‌ను మాత్రం ప్రిఫర్ చేస్తుంది అని చెప్పేసి చెప్తున్నారు. ఎందుకోసం అంటే మీకు తెలుసు కదా! టెర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈస్ ఆక్సిజన్ ఇన్ ఏరోబిక్ రెస్పిరేషన్. కాబట్టి ఈ ట్యూమర్ సెల్స్ లోపల ఆక్సిజన్ తక్కువ ఉంది కాబట్టి అదేం చేస్తుంది, అండర్ ఏమంటారు గ్లైకాలిసిస్ కంటిన్యూ చేసి లాస్ట్‌కి ఎండ్ ప్రొడక్ట్ ఏమొస్తుంది? ఓన్లీ లాక్టేట్ మాత్రమే జనరేట్ చేస్తుంది. అంటే ఇది ఒక టైప్ ఆఫ్ ఫర్మెంటేషన్ లాగా అన్నట్టు. ఇంక నెక్స్ట్ తీసుకుంటే దానికి తర్వాత సైంటిస్ట్‌లు ప్రూవ్ చేసింది ఏందంటే, దేనికోసము ఈ క్యాన్సర్ సెల్స్ గ్లైకాలిసిస్‌ను మాత్రం ప్రిఫర్ చేస్తుందంటే దానికి కారణం ఈ క్యాన్సర్ సెల్స్ అనేవి అన్‌కంట్రోల్డ్ సెల్ గ్రోత్ చూపిస్తుంది. మళ్ళీ అన్‌కంట్రోల్డ్ సెల్ గ్రోత్ కావాలంటే దానికి కావాల్సిన బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డీఎన్ఏ గానీ, ప్రోటీన్స్ గానీ, లిపిడ్స్ గానీ ఎక్కువగా మీకు గ్లైకాలిసిస్ సైకిల్‌లో మాత్రం జరిగే ఇంటర్మీడియేట్ ప్రొడక్ట్స్ మాత్రమే యూజ్ అయితాయి అన్నట్టు. సో, అందుకోసం ఇది ఏం చేస్తుంది ఎక్కువగా గ్లైకాలిసిస్‌ను ప్రిఫర్ చేస్తుంది. ఓకే. ఇది మెయిన్ కారణం. ఏది వార్బర్గ్ ఎఫెక్ట్ అనేది ఎందుకు చూపిస్తుంది అన్నది క్యాన్సర్ సెల్స్ లోపల అంటే దీనికి కారణం ఈ 3. ఓకే. ఇక్కడ ఈ డయాగ్రామ్ చూడండి. ఇక్కడ మీకు జనరల్‌గా నార్మల్ సెల్స్‌లో ఏదైనా సరే గ్లూకోజ్ మాలిక్యూల్ ఉంటుంది. గ్లూకోజ్ మాలిక్యూల్ అనేది గ్లైకాలిసిస్‌కి ఎంటర్ అవుతుంది. తర్వాత పైరువేట్ అనేది ఎండ్ ప్రొడక్ట్ ఆఫ్ గ్లైకాలిసిస్. ఇక్కడ నార్మల్ సెల్‌కు తర్వాత క్యాన్సర్ సెల్‌కు ఉన్నటువంటి డిఫరెన్స్‌ని ఇక్కడ చెప్పేసాను. చూడండి ఇక్కడ క్యాన్సర్ సెల్స్ లోపల ఏమైతే నెక్స్ట్ లాక్టేట్, ఓకే, ఏరోబిక్ గ్లైకాలిసిస్ ఏదైతే ఈ గ్లైకాలిసిస్ ఏదైతే ఉందో దీన్ని ఏరోబిక్ గ్లైకాలిసిస్ అంటున్నాం క్యాన్సర్ సెల్స్ లోపల. ఓకే. లో ఏటీపీ మాలిక్యూల్స్ ఎన్ని వస్తున్నాయి? ఓన్లీ 2 ఏటీపీస్ వస్తున్నాయి. ఎందుకంటే గ్లైకాలిసిస్‌లో నెట్ గెయిన్ వచ్చేసి మీకు 2 ఏటీపీస్ మాత్రమే ఉంటుంది. అదే మీకు నార్మల్ సెల్స్‌లో తీసుకుంటే మైటోకాండ్రియా లోపల టీసీఏ సైకిల్ జరుగుతుంది మ్యాట్రిక్స్ లోపల. నెక్స్ట్ ఆక్సిడేటివ్ ఫాస్ఫోరిలేషన్ జరిగి టోటల్‌గా 32 ఏటీపీస్ జనరేట్ అవుతున్నాయి. ఓకే. ఇక్కడ చూడండి ఇది నార్మల్ సెల్‌కు క్యాన్సర్ సెల్స్‌కి ఉన్నటువంటి డిఫరెన్స్ ఈ రకంగా అవుతుందన్నమాట. ఇక్కడ టెర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్టర్ ఈజ్ ఆక్సిజన్. లాస్ట్‌కు CO2 జనరేట్ అవుతుంది. ఓకే. ఇక్కడ వచ్చేసేమో మీకు లాక్టేట్ ఆర్గానిక్ యాసిడ్ ఏదైతే ఉందో అది టెర్మినల్ ఎలక్ట్రాన్ యాక్సెప్ట్‌ను తీసుకోవడం జరుగుతుంది. అది ఎస్టాల్డిహైడ్ అయినా ఉండొచ్చు, పైరువేట్ అయినా అయి ఉండొచ్చు. ఓకే. దీనికి సంబంధించిన కొన్ని క్వెషన్స్ దీంట్లో ఇవ్వడం జరిగింది. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆ టాపిక్ చదివిన తర్వాత ఈ క్వెషన్స్ ప్రాక్టీస్ చేస్తే మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్‌లో చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకే. థ్యాంక్ యూ.